ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 13వ వచనం. నీ బాలురను శిక్షించుట మానుకొనకుము, బెత్తంతో వాని కొట్టిన యెడల వాడు చావకుండును. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. జ్ఞాని అయిన సొలొమోను అనేక విధాలుగా సామెతలు మాట్లాడుతూ అన్ని వయస్సుల వారికి, అన్ని తరాల వారికి కూడా సరిపడా కూడా తెలియచేశాడు. ఇక్కడ చదువుకున్న వాక్యము బాలురును శిక్షించుట మానుకొనొద్దు అంటున్నాడు. బాలురు అంటే బాలికలను వదిలిపెట్టినట్టు దాని అర్థం కాదు. ఎందుకంటే ఆదాముని దేవుడు తయారు చేసినప్పుడే అవ్వ కూడా అతనిలో ఉందన్నట్లుగా, అతనిలో నుండే స్త్రీని తీసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. బాలురైనా బాలికలైనా సరే శిక్షించుట మానుకోవద్దు అంటున్నాడు. ఎప్పుడు కొడతా ఉండమనా దాని అర్థం? ఎప్పుడు తిడుతూ ఉండమనా, గాయపరుస్తూ ఉండమనా? ఏమిటిది? శిక్షించుట మానొద్దు, శిక్షించాలి. ఎందుకంటే వాక్యం మనకి తెలుసు, పిల్లల్ని ప్రభు యొక్క శిక్షలో, బోధలో పెంచాలి. శిక్ష అంటే చాలామంది పనిష్మెంటే అనుకుంటూ ఉంటారు. ఆ పనిష్మెంటు ఎలా ఉండాలి? నేను పనిష్ చేస్తున్నాను అంటే అది ఎలా ఉండాలి? మానుకోని శిక్ష, మానకూడని శిక్ష అంటే ఎట్లా ఉంటుంది? ఎప్పుడు కంటిన్యూస్గా కొడుతుంటే ఏమైపోతారో తెలుసా అండి? మొరటైపోతారు. మా నాన్న ఇంతే ఇలా కొడుతూనే ఉంటాడు, మా అమ్మ ఇంతే ఇలా కొడుతూనే ఉంటుంది. అప్పచెప్పేయటమే, ఒళ్ళు అప్పచెప్పేస్తారంటారు చూశారు, అలా అంతే. ఇక్కడ అర్థం ఏమిటి మనం గ్రహిస్తే? మానొద్దు, శిక్షించుట మానొద్దు. మానేస్తే చాలా డేంజరస్ ఉందంటాడు. దాని క్రింద వచ్చిన అంటాడు, బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండా ఉండును. బెత్తంతో కొడితే, మానకుండా కొడితే చనిపోతాడు కదా. కొట్టిన ఎడల వాడు చావకుండును. మీరు బాగానే అర్థం చేసుకుంటున్నారని నాకు అర్థమవుతుంది. బెత్తము ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది వాక్యము. దీంతో మనం వాళ్ళని కొట్టాలి. మనము కోర్టు దృశ్యాలు అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటే భలే లా పాయింట్తో కొట్టాడంటారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, భలే పాయింట్ తీశాడు, ఆ సెక్షన్తో కొట్టాడు, భలే పాయింట్తో కొట్టాడు, ఇంకా మళ్ళీ దెబ్బ కోలుకోలేదని చెప్తూ ఉంటారు. మనము వాడవలసిన బెత్తము ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము. దీంతో మనం కొట్టాలి. అంటే ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా, ఏ క్రియలు జరిగిస్తూ ఉన్నా వారి విషయంలో మనం పరిశీలన చేయాల్సింది ఏంటంటే అది వాక్యమునకు అనుబంధంగా ఉందా, వాక్యానుసారంగా ఉందా? లేకపోతే ఇదిగో బాబు ఈ వాక్యం ఈ విధంగా ఎత్తి చూపిస్తుంది, అమ్మా ఇది వాక్యానుసారం కాదు, దాంతో కొడుతూ ఉన్నప్పుడు వాళ్ళు చావకుండును. పాతాళమునకు ప్రయాణం చేయాల్సిన అవసరం ఉండదు. అగ్నిగుండపునకు అర్రులు చాసి అంచునకు వెళ్ళటానికి అవసరం ఉండదు. వాళ్ళని తప్పించగలుగుతాం. ఈ బెత్తముతో వారిని కొట్టాలి. బాలురైనా బాలికలైనా, చిన్నపిల్లలైనా యవనస్తులైనా, నడివయస్కులు ఎవరైనప్పటికీ కూడాను ఈ బెత్తముతో శిక్షించటం మానుకోవద్దు. కొంతమందికి ఈ బెత్తం పడదు. కొంతమంది కొన్ని బెత్తాలు కోరుకుంటారు. ఆ బెత్తం అయితే తట్టుకుంటా, ఈ బెత్తం అయితే నా వల్ల కాదు అంటూ ఉంటారు. పిల్లరా, పనిష్ చేసేది ఏదై ఉండాలి? పనిష్ చేసేది ఎప్పుడు కూడా నిన్ను ఫర్నిష్ చేసేదై ఉండాలి, నీకు ప్యూరిటీ ఇచ్చేదై ఉండాలి. ఆలోచన చేయండి, పరిశీలన చేయాలి. పిల్లలు గుర్తుపెట్టుకోండి, నీవు ఈ బెత్తమును వాడుతున్నట్లయితే నీ ఫ్యామిలీనే కాదు, నెక్స్ట్ జనరేషన్ను కూడా చావకుండా ఆపగలుగుతావు, నరకమునికి వెళ్లకుండా తప్పించగలుగుతావు. కొంతమందికి శిక్ష ఇష్టం లేదు. ఇలాంటి పనిష్మెంట్ నాకొద్దు, చనిపోయినాక ఎవడెక్కడికి వెళ్తాడు ఎవరికి తెలుసు, బ్రతికినంత వరకే అనుభవించు రాజా, బతకాల్సిందే అంటావు. ఎదురు చెప్తారు, సార్ మా పిల్లలు మా మాట వినటలేదు, వయసు దాటిపోయారు, ఎదురు చెప్తున్నారు, ఎదురు తిరుగుతున్నారు, మీద కొడతాకొస్తున్నారు అంటున్నారు. తెలుగులో ఒక సామెత అందరం చదివామే, మొక్కై వంగనదేం రానై వంగదని. చిన్నప్పటి నుంచి వారిని ఈ బెత్తముతో శిక్షించాలి, వాక్యం అనేటువంటి ఈ బెత్తముతో. వాళ్ళు చావరు, లోకం విషయంలో చనిపోతారు, లోక పాప విషయమే
దేవుని విషయం ఎప్పుడు బ్రతుకుతూ ఉంటారు. పరలోక ప్రయాణంలో కూడా వారు ఖచ్చితంగా ముందుంటారు. ప్రియులారా, ఆలోచించండి. మనము శిక్షించడానికి గారాబం అడ్డం వస్తుందా? ఆప్యాయత అడ్డం వస్తుందా? మమకారం నిన్ను పిండేస్తోందా? అలా అయితే బాధపడక తప్పదు. శిక్షించు, చావాలని కోరుకోవద్దు. నువ్వు చావును ఆపగలగాలంటే బెత్తముతో శిక్షించాలి. పిల్లల్ని తిట్టాలి, కానీ శపించకూడదు. చావాలని కోరకూడదు. చావును ఆపగలిగేది ఈ బెత్తం మాత్రమే. ఈ బెత్తం వాడుతున్నామా? ఈ బెత్తం ఇంటిల్లిపాది పనిచేస్తుందా? బాలురైనా, బాలికలైనా, యవ్వనులైనా, చిన్నపిల్లలైనా మానుకోవద్దు. నిత్యము ఉదయకాలంలో ఈ బెత్తం గురించి, ఈ వాక్య దండము గురించి, ఈ దండము గురించి అందరి విషయంలో ధ్యానం ఉండాలి. వాక్య ధ్యానం ఉండాలి. నేను దారి తప్పితే ఈ వాక్యం నన్ను దండిస్తుంది అన్న దైవ భయం ఉండాలి. పిల్లల గ్రహించండి, నీ బాలులను శిక్షించుట మానుకోవద్దు. నీ ఫ్యామిలీని స్పిరిచువల్గా స్ట్రెంగ్తన్ చేసుకో, కరెక్ట్గా బిల్డప్ చేసుకో. ఎందుకు? తర్వాత నువ్వు తలదించుకోవాల్సిన పని లేదు సుమా. ఎప్పుడైతే శిక్షించుట మానేస్తావో, ఈ బెత్తమును పక్కన పడేస్తావో, తలదించుకోవాల్సి వస్తుందేమో. నా తల పోయింది అని తర్వాత బాధపడినా ప్రయోజనం లేదు. మించిపోయింది లేదు. ఈ బెత్తమును వాడదాం, ఈ బెత్తమునకు భయపడదాం. ఇది మనల్ని ఎత్తి చూపిస్తుంది. అద్దం మాత్రమే కాదండి, ఇది మనల్ని సరిచేసేది. కాబట్టి దీనికి విలువ ఇవ్వాలి మనం. సొలొమోను చెప్పిన ప్రతి మాట విలువైందే. సొలొమోను కూడా ఈ బెత్తంతో దండించబడ్డాడు. వాక్యానుసారంగా సరిచేసుకున్నాడు జీవితాన్ని. మహాజ్ఞాని అని పిలిపించుకున్నాడు. దేవుని తర్వాత సర్వజ్ఞాని అయినటువంటి సార్వభౌముడి తర్వాత జ్ఞానవంతుడు ఎవరయ్యా ఉన్నారు అంటే సొలొమోను గురించి చెప్తారు. కాబట్టి పిల్లల ప్రవర్తనను సరైన పరివర్తన తీసుకురావాలి అంటే ప్రమాణపూర్వకమైనటువంటి ప్రభు వాక్యమే సరైనటువంటి బెత్తం. ఇది చావును ఆపగలుగుతుంది. మనిషిని మనుగడతో నిలబడేటట్లు చేస్తుంది. ఇట్టి శిక్షకు లోబడేటట్లుగా బిడ్డలను పెంచుతూ మనము పెంచబడుతూ అనేకులకు మాదిరికరముగా జీవించుదుముగాక. ఆమేన్. ప్లీజ్ అలా క్లోజ్ యువర్ ఐస్. ఐ విల్ ప్రే ఫర్ యూ. దయగలిగిన తండ్రి వందనములు. బెత్తముకు భయపడేవారు కొందరు, బెత్తము నిర్లక్ష్యం చేసేవారు మరికొందరు. దేవా, చావును ఆపగలిగేది నాయన, శిక్షా సాధనం నీ వేదగ్రంథమైనటువంటి బైబిలు ప్రభువా. ఆ వాక్య ప్రకారం మమ్మల్ని మేము సరిచూసుకుంటూ మా యొక్క కుటుంబాన్ని పెంచుకుంటూ అనేక తరాలకు మాదిరిగా జీవించే కృప దయచేయమని ప్రభు అయిన క్రీస్తు నామమున ప్రార్థించి స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్. గ్లోరీ టు గాడ్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.